ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం లేఖనం తెలిసి వాక్యాన్ని ధ్యానిస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను, అందరూ కూడా వినండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమానం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగ చేశాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ సమయంలో లేకుండా వచ్చాము, లేకుండా మీరు మేము బిడ్డలకు వాడిని దాసు దైవతో లేఖంలో మొత్తం మీరు మాట్లాడి స్వరం వినిపించి నన్ను మమ్మల్ని మీరు పరచు. వినే చెవి గ్రహించి అనుసరించవలసిన ఆలోచనలు ప్రతి ఒక్కరికి ప్రసాదించు. ఎందరైతే దీన్ని వీక్షిస్తున్నారో ప్రతి వారు సత్యమును గ్రహించుకుంటూ నిందు బలపరచబడడానికి సహాయం చేయండి. యేసయ్య పేరిట అడుగుతున్నాను, మా పరమ తండ్రి, ఆమేన్. పిల్లల, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి మాట రాస్తున్నారు. పిల్లల, ఈ యొక్క పత్రిక రాస్తున్నారు. అందులో ఈ మాట ఆయన రాస్తున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసిన కారణం చేత ఎవరు కూడా క్రీస్తు మహిమను లేక దేవుడి కార్యాన్ని గ్రహించలేకపోతున్నారయ్యా అని అతి స్పష్టంగా పిల్లల అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలు తెరవబడితేనే కానీ ఎవరో దేవునిగా గుర్తించలేరు, దేవుని యొక్క సత్యాన్ని గుర్తించలేరు, దేవుని యొక్క కార్యాలు గుర్తించలేరు, దేవుని గురించి పరిపూర్ణంగా తెలుసుకోలేరు అనేది అతి స్పష్టమైన విషయం. మనకు తెలుసు, గుడ్డివాడు పిల్లల ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. అటు చూపును బట్టి దేవుని బిడ్డలారా వినండి. పిల్లల పూర్తిగా రెండు కళ్ళు కలిగి పరిపూర్ణంగా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. చూడగలిగిన వాడు మాత్రమే పిల్లల ఏమిటి విషయాన్ని పిల్లలు గుర్తుందో అక్కడ అదేంటో ఆ విషయం ఏంటో అంత కనుగొనగలుగుతాడు. పిల్లల ఒక కన్నుడు లేని వాడు పిల్లల ఏ కన్ను అయితే లేదో ఆ పక్కన ఎవరు వస్తున్నారో వాడు తెలుసుకోలేడు. ఒక కన్నుతో వాడు పనిచేయడం చాలా కష్టం. కొంతమందికి దూరపు చూపు కనపడదు, దగ్గర చూపు కనపడదు. కొంతమందికి దగ్గర చూపు కనపడదు, దూరపు చూపు కనపడదు. దూరపు చూపు కనపడిన వాళ్ళు దేవుడు బిడ్డలారా సహజంగా చెప్పాలంటే డ్రైవింగ్కి పనికిరారు, డ్రైవింగ్ చేయడానికి వారు పనికిరారు. ఎందుకంటే దూరం ఏమొస్తున్నారు కాబట్టి దేవుడు బుద్ధి ఎత్తారు కనుక వీళ్ళ వల్ల యాక్సిడెంట్. అలాగే రెండు కళ్ళు సరే కనపడ్డా కానీ చూపుల్లో పిల్లలు తేడా ఉంది. కొంతమంది విషం చూపు, కొంతమంది వ్యామోహపు చూపు, కొంతమంది ఈర్ష్య ద్వేషాల చూపు, ఇలాగా ఒక రకంగా చాలా ఉన్నాయి. ఇది మనకు తెలిసిన విషయమే. ఈ చూపులు ఆ చూపును బట్టి పిల్లల వారు చూస్తూ ఉంటారు. ఇది పిల్లలు వారు అర్థం చేసుకుంటుంటారు. వారి చూపును బట్టి పచ్చనవుడికి లోకమంతా కూడా పచ్చ కనపడితే అని పిల్లల సామెతలు ఉన్నాయి. కనుక పిల్లల ఈ రీతిగా లేఖనాన్ని మనం చూసినప్పుడు వారి బలహీనతలను బట్టి పిల్లల వారికి సంగతి అర్థమవుతుంది అనేది లేఖనం స్పష్టంగా లోకం కూడా ఒప్పుకుంటున్న విషయమైంది. దేవుని బిడ్డలారా, అయితే పిల్లలు ఇక్కడ మనం మనోనేత్రం గురించి మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ మనోనేత్రం అనేది కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ రెండు కళ్ళకి మధ్యగా ఈ ముక్కుకు పై భాగంలో ఈ నొసటి పిల్లల భాగంలో కన్నం చూపు పెట్టి ఇదే మనోనేత్రం. మనోనేత్రం అనేది శరీరానికి ఉండదండి. వాస్తవానికి పిల్లలు శరీరానికి ఉన్న రెండు కళ్ళు అవే. ఇక మళ్ళా పిల్లలంటే శరీరానికి ఏ కన్నులు లేవు. దేవుడు బిడ్డలారా, ఉన్న కన్నుల్లా మనసు లేక ఆత్మకు పిల్లల కన్నులు ఉన్నాయి. ఆత్మనేత్రం పిల్లలు తెరవబడాలి. అందుకే భక్తుడు అంటాడు, వెలిగించు యేసు ప్రభు ఆత్మాదీపమును అని చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు వారు భక్తుడు అంటాడు, నా కన్నులు తెరవయ్యా, నీకు వాక్యం చూసినట్టుగా, నీకు ఆ ధర్మశాస్త్రంలోని సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరువయ్యా అని చేశాక. మామూలుగా చూసి చదువుకుంటే మామూలు కళ్ళు కనపడటం లేదా? కనబడుతున్నాయి, చూస్తున్నాడే, ధర్మశాస్త్రం ఒప్పుకుంటున్నాడే, చదువుతున్నాడే, అందరికి వినిపిస్తున్నాడే. కానీ అది కాదట. ఇంకా దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. మనోనేత్రం తెరవబడకపోతే ఎవడు కూడా ఈ సత్యాన్ని గ్రహించలేడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. ఇది కష్టతరమైన పిల్లల విషయం. కనుక మనిషి జీవితంలో ఆ సత్యాన్ని పిల్లలు కనుగొనాలి అని అంటే, దైవాన్ని పిల్లలు తను కనుగొనాలి అని అంటే ఆ మనుషుడు తప్పకుండా మనోనేత్రము తెరవబడాలి. ఆ మనోనేత్రం అనేది దేవుడు తెరిస్తేనే కానీ పిల్లలు దేవుడు తెరవాలి అని అంటే మనిషి మొట్టమొదటి ఒప్పుకోవాలి. దేవుడికి స్తోత్రం కలగాలి. ఒక బాధ్యతాయుతమైన మనిషిలోనికి రాకపోతే మనిషి కన్నులు తెరవబడవు. దేవుడి బిడ్డలారా ఆలోచన చేయండి.
ఈ యుగ సంబంధమైన దేవత అంటే పిల్లరా సైతానే అని చేసి పిల్లరా చాలా మంది పిల్లలు అనుకుంటా. కామం అనే పిల్లరండి, పిచాచి పిల్లరేమిటి, అలాగే ధన వ్యామోహం అనే పిచాచి, అలాగే గర్వం అనే పిచాచి, ఇలాంటి పిల్లల సాత్రాలు పిల్లరా మనోనేత్రాల్ని మూసేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మనుషులు సత్యాన్ని గ్రహించలేని పిల్లల పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అయితే నోటికి పిల్లరా ఏదో చెప్తున్నా కానీ మనసు నుంచి పిల్లరా దాన్ని అనుసరించలేని బలహీనులుగా మనుషులు ఉంటారు. ఇది నగ్న సత్యం. స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలను ఆలోచన చేయి. కాబట్టి ఇటువంటి ఆ పిల్లల మనోనేత్రం తెరవబడ్డం అనేది చాలా మనిషి జీవితంలో ప్రాముఖ్యమైనది. అది ప్రభువు వల్లనే సాధ్యం. లేఖనంలో అనేక మంది మనోనేత్రం తెరవబడినప్పుడు వారు చూసిన సంగతులు ఏంటో పిల్లలు మనం గ్రహిస్తే మనోనేత్రం తెరవబడిన మనిషి ఎలా ఉంటాడో మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా మంది పిల్లల నోటి మాటలతో చెప్పినంత మాత్రాన పిల్లల ఏమాత్రం కూడా కాదు. చూడండి, స్కూల్లో పిల్లలు కుర్రాళ్ళు స్టూడెంట్స్ పిల్లల పాఠాలు చెప్పేస్తారు, కానీ పరీక్ష వచ్చేసరికి ఆ పాఠాలు రాయలేరు. చక్కగా చదువుతారు కానీ మార్కులు రావాలి అంటే సరిగ్గా రాసేసిన మార్కులు వచ్చేసరికి రాయలేరు. కొంతమంది సరిగా చదవలేకపోయినా చదివితే బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ జ్ఞాపకం ఉన్నది పరీక్షల్లో చక్కగా రాస్తారు, తెలియలేకపోతుంటారు. ఇలా అనేకమైన పిల్లల పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉంటాం. కానీ పిల్లల విద్యాభ్యాసంలో మనం చూస్తూ ఉంటాం, గ్రహించే విద్యాభ్యాసాన్ని బట్టి అర్థం చేసుకుంటూ పిల్లల ఆత్మీయతను మనం బేరీజ్ చేసుకుంటూ ఉంటారు. ఆత్మీయతలో కూడా మన పరిస్థితి ఎలా ఉంది, ఏ పిల్లలు మనం ఆలోచిస్తున్నాం, మన యొక్క పిల్లల ఆలోచన గల కారణం ఏంటి, ఈ విషయాలన్నింటినీ కూడా మనం పిల్లల సంగతులు గ్రహించుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు ఇంకొక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనోనేత్రం తెరవబడిన వాడు ఎలా ఉంటాడు, మనోనేత్రం తెరవబడిన వాడు ఎలా ఉంటాడు. మొట్టమొదటి పిల్లల మనోనేత్రం తెరవబడిన పిల్లల పరిస్థితి పిల్లల లేఖనంలో ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనం మనకు తెలుసు. ఆగరు అనే పిల్లల స్త్రీ, ఆమె తన కుమారుడు ఏడుస్తుంటే ఆ కుమారుడికి మంచిలు పడడానికి తన దగ్గర ఏమీ లేక ఇక ఏడ్చేడ్చి వాడు చచ్చిపోతాడు అని చేసి అనుకుని దూరంగా వెళ్ళి దేవుడు వాడు ఏడుస్తా ఉంది. దేవా, ఏంటి పరిస్థితి ఇలాగైపోయింది, ఒంటరైపోయింది, ఇలాగైపోయింది, నేను చేసుకున్న పాపమే నన్ను ఇలా దూరం చేసేసిందని బాధ్యతాయుతమైన మనసుతో అయ్యో నా కుమారుడు ఏంటి అని చేసి ఏడుస్తూ ఉంటే దేవుడు ఇలా ఆలోచించి విడిచిపెట్టి పోలేదండి, సహాయాన్ని చావు లేదా నా అది నేను చూసుకుంటూ పోలేదండి. ఆమె ఏడుస్తుంది. ఆ బాధ్యతాయుతమైన మనసుతో ఆమె ఏడుస్తుంటే ప్రభు మాట్లాడి ఆమె కన్నులు తెరిచాడని రాయబడింది. ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా ఉన్న మాట, ఆమె కన్నులు తెరచను అని. అప్పుడు తన పక్కన ఉన్న నీటి బొగ్గును ఆమె చూడగలిగింది. అంతవరకు దేవుడు ఆమె కొరకు ఏర్పాటు చేసిన ఆహారం, ఆ యొక్క జీవన విధానాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అలాగే చాలా మంది దేవుడు ఏర్పరిచిన జీవన విధానాన్ని పిల్లలు గ్రహించలేక ఏవో చేసి జీవితాలు పాడు చేసుకుంటుంటారు. అంతేకాదు గర్భిలు చెందేసి వాళ్ళు పాటు చేసుకోవడం, ఇతరులు కూడా పాడు చేసేస్తూ ఉంటారు. కానీ సమస్తమును గ్రహించిన వాడు దేవుని బిడ్డల ఆలోచన మనోనేత్రం తెరవబడిన వాడు పిల్లల సమస్తాన్ని గ్రహించి వాడు ఏం చేస్తాడండి, నెమ్మదితో ఉంటాడు. పిల్లల ఇతరులు కూడా నెమ్మది పరుస్తాడే కానీ గర్భిని పరచాడు. దేవుని బిడ్డలను వినండి, ఆమె మనోనేత్రాలు హాగరు మనోనేత్రం మూయబడినప్పుడు ఆమె గర్భిలు చెందింది, అందరినీ గర్భిలు పరిచేసింది. పిల్లరా ప్రశాంతమైన వాతావరణంలో పిల్లరా ఉన్న ఆమె పిల్లరా ఒంటరి శోకతృప్తమైన పిల్లరా వాతావరణంలోనికి ఆ యొక్క పిల్లరా ఎడారిలోనికి ఆమె నెట్టివేయబడింది. కానీ దేవుని బిడ్డల పరిస్థితి అంతా కూడా మనకు తెలుసు. కాబట్టి పిల్లరా మనోనేత్రం తెరవబడకపోతే ఎలా ఉంటుందో అతి స్పష్టంగా మనం చూస్తున్నాం. రెండవది వచ్చి దేవుని బిడ్డలారా ఎలీషా గారి శిష్యుల గురించి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో అతి స్పష్టంగా ఉన్న పిల్లల మాట. ఎలీషా గారి శిష్యులు ఆడికి వచ్చి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పొందలగడ బయటకు వచ్చిన తర్వాత సిరియన్లు పిల్లరా వారున్న ప్రదేశాన్ని చుట్టుముట్టేశారు. వారు పట్టణానికి వెలిగా పిల్లరా దేవుడు ఒక ప్రత్యేకమైన కొండ మీద నివసిస్తున్నారు. దైవ ధ్యానంలో ఎలీషా గారు కుటీరం వేసుకుని పిల్లల ప్రవక్త కనుక పిల్లల ఆలోచన చేయండి కనుక ఉంటున్నారు. కనుక దేవుడు బిడ్డల ఆయన బంధిస్తేనే కానీ ఇశ్రాయేల్ రాజ్యాన్ని సొంతం చేసుకోలేమని గ్రహించిన ఈ యొక్క పిల్లల సిరియా సైన్యం పిల్లల రాత్రి చెక్కముట్టేసింది. తెల్లవారుజామున దగ్గరకు వచ్చేస్తున్నారు. పొద్దున్నే చూసేసరికి సిరియా సైన్యం చుట్టూ ఉన్నారు, ఎటు పారిపోవడానికి అవకాశం లేదు. అప్పుడు గెహాజీ ఆ యొక్క శిష్యుడు వచ్చి ఎలీషా గారికి చెప్పాడు, అయ్యా మన పని అయిపోయింది, మన చుట్టూ సిరియా చుట్టుముట్టేశారు, మనం చంపేస్తారని చేశారు. అప్పుడు దానికి పిల్లల ఎలీషా గారు అన్నారు, భయపడద్దు, వారికన్నా మనకున్న రక్షణ అధికమైనది చేశాను.
అందుకంటే నువ్వు నేను తప్ప ఎవరున్నారంటే ఇక్కడ మన ఇద్దరమే కదా. వాళ్ళు చూస్తే కత్తులు కటారాలతో రథాలతో గుర్రాలతో వచ్చేస్తున్నారు. వాళ్ళు సైన్యం అంటే చుట్టూ ఉన్నది, ఎటు పారిపోవడానికి అవకాశాలు ఇక్కడ వాళ్ళు ఉంటే మనమిద్దరం ఏం చేస్తామండి అని అంటే అప్పుడు దేవుడు ఎలీషా ప్రార్థన చేసి, వీడు చూసినట్టుగా వీడి కన్నులు తెరువు అని చేసి ప్రార్థన చేసి, ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వాడు వెంటనే పిల్లగా వాడు చూశాడు. ఏం చూశాడంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, వారి చుట్టూ కాపుతూ చూశాడు. అప్పుడు అనుకున్నాడు, వారికన్నా మన చుట్టూ ఉన్న వారి బలవంతులు అని అనుకున్నాడు. దేవుడు పిల్లల ఆలోచన నిజమే. దేవుడు తిరిగి పిల్లలు ఆయనకు లోబడి ఆయనకి ఆ పిల్లల ఇదే జీవించు వారి చుట్టూ ఆయన ఇచ్చే కాపుదల గొప్పది. కనుక ఆయన ఇచ్చే రక్షణను పిల్లల కనుగొనాలి అని అంటే గెలిపించాను. అయ్యో ఏం తిందామా, ఏం తాగు, ఏం రక్షణ, ఏం ధరించుకుందాం, అది ఆందోళన లేకుండా అయ్యో శత్రువులు మనం నాశనం చేసేస్తారు, పీడించేస్తారు, భరించేస్తారు, ఏదో అయిపోతామో అని ఆందోళన, బెంగ, విచారం అనేది లేకుండా ఉండాలి అని అంటే పిల్లలు మనోనియంత్రము తెరవబడితేనే, లేకపోతే గెలవలేకపోతారు. పిల్లల గొడవలు, దెబ్బలాట్లు, కొట్టుకు చచ్చిపోతూ ఉంటాయి. దేవుని పిల్లలు ఆలోచించి ఇటువంటి గెలుపులు ఉండకూడదంటే మనోనియంత్రము తెరవబడాలి. మనోనేత్రం తెరవబడితే ఏ మనిషి గలిబిలి చెందడండి. దైవ చిత్తం ఏమవుతుంది చూద్దాం. నిదానించగలుగుతుంటాడు. ఓపిక ఓర్పుతో పిల్లలు చూస్తూ ఉంటాడు. తొందరపడదు దేనికి. దేవుని సంగమా, దేవుని బిడ్డల నిదానించి పిల్లలు చూస్తూ ఉంటాడని లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డల ఆలోచన మోషే గారు కూడా అనేకమైన పిల్లల వ్యతిరేకత జరుగుతున్నప్పుడు కూడా నిదానించి చూశాడే కానీ ఇక్కడ తొందరపడలేదు. కారణం ఏంటి? మనోనేత్రము తెరవబడింది. నీ మనోనేత్రం తెరవబడితే నువ్వు సంఘంలో గలిబిలిగా ఉండవు, అంతా కూడా చక్కగా సమాధానంగా ఉంటావు, దేవుడు లోబడి ఉంటావు, ఇష్టానుసారంగా చిత్తానుసారంగా సాగిపోతూ ఉంటావు. ఇకపోతే పిల్లల మనోనేత్రం తెరవబడితే పిల్లల పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం నుండి 32వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ సిమియోను అనబడిన పిల్లలు ఒక భక్తుడు కనబడుతున్నాడు. ప్రభు ఆయనతో చెప్పాడు, నీవు లోకరక్షకుని చూసే వరకు కూడా, ఆ బాలుని చూసే వరకు నువ్వు మరణించమని చెప్పాడు. అలాగే ఆయన దేవాలయంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని శిష్యుడుగా ఉన్న 8 రోజుల శిష్యుగా ఉన్న పిల్లల బాలుని తీసుకుని వచ్చి బలి అర్పించి ఆ బిడ్డకు సున్నతి చేసే దినమని పిల్లలు మనం చూస్తున్నాం. అలా సున్నతి చేయడానికి తీసుకొచ్చినప్పుడు ఆ సమయంలో సిమియోను చూసి, ఆ బాలుని చూసి ఆత్మనేత్రాలు తెరవబడిన వాడు కనుక ఆ బాలుని పిల్లల లోకరక్షకుడుగా గుర్తించాడు. ఇది ఎవరు గుర్తించలేకపోయారు, ఇది ఎవరు ఆలోచించలేకపోయారు. లోకందరూ కూడా యేసు చూస్తున్నారు కానీ, ఆ బాలుని చూస్తున్నారు కానీ ఆయన ఫలానాన్ని గ్రహించగలిగిన వారు ఆ దేవాలయంలో కానీ, ఆ ఊరిలో కానీ, ఆ దేశంలో ఎవరూ లేరు. కారణం వారి మనోనేత్రాలు గుడ్డితనము చేత గుడ్డితనం కలిగి ఉన్నాయి, ముసుగుపోయే మనోనేత్రాలు. వాళ్ళు ఎవరు కూడా గ్రహించలేకపోయారు. అందుకే రాజు ఆ బాలుని చంపాలని చూశాడే కానీ ఆ బాలుని ఎవరు గ్రహించలేకపోయాడు. సత్యము పిల్లల గ్రహించలేకపోయారు. కనుక సిమియోను ఆ బాలుని చూసి గ్రహించి ఎత్తుకుని నదాన్ని చేసి పిల్లల దేవుని స్తుతించుట ఆ లేఖన భాగంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, మనోనేత్రం తెరవబడిన వాడు వాక్యాన్ని పిల్లలు అంగీకరిస్తాడు. మనోనేత్రం తెరవబడిన వాడు వాక్యాన్ని హత్తుకుంటాడు. మనోనేత్రం తెరవబడిన వాడు వాక్యానుసారంగా పిల్లలు సాగిపోతూ ఉంటాడు. పిల్లలంతా మాత్రం కూడా గలిబిలి చెందడు, ఇతరులను గలిబిలి పరచడు. పిల్లలు ఒక సమస్యగా అతను నిలిచిపోడు, గొప్ప సమాధానంగా ఉంటాడు. దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అలాగే పిల్లరా, 4వది మనం చూసినప్పుడు పిల్లరా ఆలోచన చేయండి. పిల్లరా, యోహాను సువార్త 2వ అధ్యాయం మనందరికీ కూడా తెలుసు. యోహాను సువార్త ఇందాక లూకా సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం సిమియోను. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇప్పుడు మనం చూసినప్పుడు కానా పెండ్లి విందు 5వ వచనం మనం చూసినప్పుడు, కానా పెండ్లి విందులో 5వ వచనం మనం చూసినట్టు రాయబడి ఉన్న మాట దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పిల్లరా, యేసుప్రభు వారి తల్లి పిల్లరా ఆ శిష్యులతో చెప్తాను, ఆయన మీతో చెప్పిన చేయుడి అని అంటారు. చూడండి, అంతకు ముందైతే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభా నీళ్ళ ద్రాక్షారసం అయిపోయిందని చేసి కుమారుడికి మనం చేసిందండి. దాన్ని యేసుప్రభు వారు అన్నారమ్మా, నా సమయం ఇంకా రాలేదు అని చేశాను. దేవుని బిడ్డలను ఆలోచించి నా సమయం ఇంకా రాలేదు అని అంటే అర్థం ఏంటి? అక్కడ మనం గ్రహిస్తే పిల్లలకి స్పష్టంగా ఉంది. ఏమనంటే దేవుని బిడ్డలను ఆలోచన చేయండి. అక్కడ ఉన్న పిల్లల అర్థం ఏంటంటే, యేసుప్రభు వారికి మనం ఏదో చెప్పి అది యేసుప్రభు వారు చెయ్యాలి అని మనం కోరకూడదండి. యేసుప్రభు వారు ఏం చెప్తారో అది చేయాలి అని చేసి మనం కోరాలి. చూడండి, కానీ ముందు వెళ్ళిపోయి ఆయన తను ఏదో చెప్తూ అది చెయ్యాలని చేసి ముందు అడిగింది. ద్రాక్షారసం అయిపోయింది అని చేసి అడిగితే దేవుడు నా సమయం ఇంకా రాలేదు అంటే
నేను చెప్పినా నువ్వు చేయాలి కానీ నువ్వు చెప్పినా నేను కాదు. అది అప్పుడు పిల్లరా సత్యం గ్రహించింది. ఆత్మనేత్రాలు తెరవడింది కనుక మరియమ్మ గారు వెంటనే పిల్లలు కోప్పడకుండా, కంగారు పడకుండా ఆ యొక్క పరివారం దగ్గరికి వెళ్ళి వార్త చెప్పింది, అయ్యా ఆయన మీతో చెప్పినది చేయడు, ఆయన మీతో చెప్పినది మీరు చెప్పింది ఆయన చేయడు, ఆయన నడకూడదు, అలా ఆయన చెప్పింది మీరు చెయ్యాలి, అది ధర్మం, అది సత్యం, అది పిల్లరా న్యాయం. పిల్లలు ఆయన చెప్పినట్టుగానే, ఎందుకంటే ఆయన చేత మనం సూచించబడ్డాము కానీ మన చేత ఆయన సూచించబడలేదు. ఆయన మనం జీవింపజేస్తున్నాడు కానీ ఆయన మనం నిలబెట్టలేదు. కాబట్టి మన బ్రతుకెంతో అంతవరకే మనం ఉండాలి. దేవుడు బిడ్డలారా, మనం ఏదో చెప్పారు ప్రార్థనలో, నువ్వు ఇలా చేయను అలా చేయను ఇలా చేయను ఇది అడుగుతున్నాను కాదు. ఆయన నువ్వేదో చెప్తావు అది ఆయన చెయ్యాలని ఎప్పుడు కోరడం అనేది భక్తిహీనతే కానీ పిల్లలండి భక్తిపరమైన జీవితం కాదని. భక్తిపరుడు యొక్క జీవితం దేవుడు ఏం చెప్తాడో దాన్నే చేద్దామని చేసి ఆలోచిస్తాడు. కరువు దానికి అలాగ ఆలోచించిన వాడు గలివిలు చెందడు. ఏదైనా నిదానంగా తగిన విధంగా ఎదుర్కోవడానికే ప్రయత్నంలో చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలను ఆలోచించి. కాబట్టి ఈ లేఖనం మనకు తెలియపరుస్తున్న పిల్లల సత్యం ఏంటంటే, పిల్లల ఆయన ఏదో చెయ్యాలని మనం అడగడం కాదు కానీ ఆయన ఏం చేయమంటాడు అని చేసిన సమస్య మనది, పరిష్కారం ఆయన చెప్తాడు. ఎందుకంటే పిల్లల ఆ పరిష్కారం మనకి జీవితాన్ని ఇచ్చిన కూడా ఆయనే కాబట్టి పరిష్కారం ఆయనే చెప్పాలి. దేవుని బిడ్డలారా వినండి. సొలొమోను గారికి రాజ్యం అవగానే యెరొబాములాగా కత్తరేసే లేదండి. యెరొబాములాగా పిల్లలు సొంత ఆలోచనతో పోలేదండి. ఆయన సొలొమోను గారు దేవుని సన్నిధిలోకి వెళ్ళి అన్నాడు, ప్రభువా ఈ ప్రజలు నేను ఏ వాడను, నేను అభిషేకించిన రాజును కానీ ఈ ప్రజల్ని నీ ప్రజలు వెళ్ళడానికి నీ జ్ఞానం దయచేయని అడిగాడు. ఎంత చక్కగా అడిగాడండి. తన పిల్లలు ఆలోచించాడు. ఈ మాటలు ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మన జీవితాన్ని మనం ఏదో మనం చెప్పింది దేవుడు చేయాలని ఎప్పుడు తలంచుకోవడం. ఎందుకంటే మనకి సమస్య ఇచ్చినప్పుడు భరించినాడు అనుకోడు. రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైతు చేలు ఏం చేయమంటాడో అదే చేయాలి. అంతేగాని మన ఎక్కడ చేస్తే రైతు కూలిస్తాడా? అలాగే మన కూలివారం పనివారం దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయటానికే మనం మనసు, అలాగే మనం సాగాలి. అలా ఉన్నప్పుడు మనం ఏమవుతాం? దేవుడి ద్వారా సహాయాన్ని ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుతాం. దేవుని బిడ్డలను వినండి. కనుక పిల్లలు ఆలోచన చేయండి. అక్కడున్న మాట ప్రకారం యశుప్రభు తల్లి గారు స్పష్టంగా చెప్తారు, ఆయన మీతో చెప్పని చేయండి. అదే ఆయనకు సమయం అవ్వడం అంటే. సమయం అంటే ఆయనకు ఏదో సమయం వస్తుందని కాదు, ఆయనకు సమయం ఇవ్వడం, ఆయనకు సమయం ఇవ్వడం, ఆయనకు సమయం ఇవ్వడం, ఆయనకు సమయం ఇవ్వాలి, ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఆయనకి పిల్లలు ఇవ్వండి, ఆయనకి సమయం, ఆయన అవకాశం ఇవ్వడం అది సమయం. ఆయన మన అవకాశం మనం ఎంత వచ్చినట్టు చేసుకెళ్ళిపోతుంటే అది ఆయన సమయం కాదు, నీ సమయమే. నీ సమయం ఎందుకు పనికిరాదు, నీకే పనికిరాదు నీ సమయం. ఆయనకి సమయం. పిల్లల ఆరాధన ఆయనకి ఇచ్చేయి. పిల్లల ఆలోచన చెప్పి ఏమండి ఆరాధన సమయాన్ని ఆయనకి ఇచ్చి ఆయనకి ఇచ్చేస్తే ఆయన నీకంతా కూడా పిల్లలు ఏమిటి సమయానుకూలంగా పని అంతా ఆయన జరిగిస్తాడు. ఆయనకి సమయం ఇవ్వకుండా నువ్వే సమయం తీసుకుంటే ఆయన నీకు ఎలా కార్యం చేస్తారు? కానీ పిల్లలు ఆలోచన చేయడం ఇది మంచిది కాదు. పిల్లల దశమ భాగం ఆయనకి ఇచ్చి ఆయన నీకు పిల్లలకి సంస్థ భాగాన్ని అనుగ్రహిస్తాడు. అన్ని భాగాన్ని ఆ కృతజ్ఞత కాదు, నువ్వు మొక్కుకున్నది ఎరగకుండా నీ దేహంలోను, నీ యొక్క జీవితంలోను, నీ యొక్క బ్రతుకు సమయంలోను, అలాగే నీ రాబడి అంతట్లోను ఆయనకి ఏం చేయాలి? ప్రవర్తన అంతట్లోను ఆయన మొక్కుకున్నదంతా మొక్కుబడి చెల్లించి వెనక్కి తీయొద్దు. తీయకుండా ఉంటే అడన్నీ ఆయన ఆశీర్వదించి నడిపించే దేవుడే అన్నాడు. కనుక మరింత చెప్తున్నారు, ఆయన మీతో చెప్పున్నది చేయండి అని చెప్తారు. ఈ పిల్లల నగ్గన సత్యం. కన్నులు తెరవబడిన వాడు ఈ మాట మాట్లాడతాడు. కన్నులు తెరవబడిన వాడు గుళ్ళోకి వెళ్ళి పాటగారు నేను ఎఫ్ఐ చేయాలా అని అంటారు. నేను చెప్పింది పాటగారు చేయాలని ఎప్పుడు ఎవడో అడగండి. కళ్ళు మూసుకుపోయినాడే అంటాడు. పాటగారు నేను చెప్పి నువ్వు చెప్పింది పాస్టర్ గారు చేస్తే, నువ్వు చెప్పింది పాస్టర్ గారు చేస్తే సంఘం అవదు, పీతల మంగం అవుతుంది. సంఘం అంటే పాస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో నడిచే, పాస్టర్ గారు చెప్పినట్టుగా చేసే సంఘం. దేవుడు ఆ పాస్టర్ గారు దేవుడు చెప్పినట్టుగా చేస్తూ ఉంటాడు, అయితే దేవుడు చూసుకుంటాడు ఆ సంగతం. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలి. దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, పిల్లలారా, లేఖనంలో ఒక ఆయన కన్నులు ప్రభు తెరిచాడు. ఒక ఆయన కన్నులు ప్రభు తెరిచాడు. కన్నులు తెరిచినప్పుడు ఒక గుడ్డుడు అంతే ఆడి కన్నులు తెరిచాడు. తెలిస్తే లూకా సువార్త 8వ అధ్యాయము 24వ వచనం ముందు వెనకట్టలేనట్టు వాడు ఊరు బయటికి తీసుకెళ్ళి అన్ని మట్టి పూచుకుంటున్నాడు. స్వస్థపరిచాడు ప్రభు. స్వస్థం కానీ వాడు చూసి కన్ను చూస్తాడు. కన్ను దగ్గర కనబడతాడు. కనబడుతుంటే వాడిని అడిగారు, నీకు ఎలా కనబడుతుందని అడిగారు. కనబడుతుందంటే ప్రభా నాకు చూపు కనబడుతుంది కానీ మనుషులు చెట్లు వలే కనబడుతున్నారు, పొడుగ్గా కనబడుతున్నారు అంటే చూపు తేడా వచ్చిందండి. అంతవరకు ఏమి కనబడడం అంతా చీకటిగా ఉన్న వాడికి చూపు కనబడుతుంది. సూర్యుడు చంద్రుడు మనుషులు కనబడు, మనుషులు పొడుగ్గా కనబడుతున్నారు.
తేడా వచ్చేసింది. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఆ తేడా ఎప్పుడైతే వచ్చిందో యేసు ప్రభువుతో చెప్పగానే ప్రభువారు ఏం చేశారు? మరలా ముట్టి స్వస్థపరిచారు. ఎప్పుడైతే స్వస్థపరిచారో అప్పుడు సరిగ్గా కనబడతారు. అది కళ్ళు తెరబడిపోయి చూస్తున్నారు కదా అని అనుకుంటే పచ్చగా ఉన్నట్టుగా లోపలంతా కనబడినట్టుగా పచ్చగా కనబడినట్టుగా పుల్లు కనబడితే పుల్లు ప్రయోజనం లేదండి. చూపు సరిగ్గా కనబడితేనే కానీ నువ్వు సరిగా సాగలేవు, ప్రభువుని వెంబడించలేవు, ఆయన భయంకరంగా నువ్వు ఉండలేవు. కనుక నీ చూపు ఎలా ఉంది? సార్ ఆలోచన. మన చూపు సరిగా ఉంటే దావీదు వలె వెంబడిస్తాం. మన చూపు సరిగా ఉంటే పిల్లల దేవుని కొరకు పిల్లల ఏం చేయాలనే చేస్తాం. రెండోది చేయు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, మా మేర దాటి మేము ఏమాత్రం కూడా ప్రవర్తించే వారం కాదు అని చేశారంటే చాలా మంది కానీ పిల్లల కుటుంబాలలోకి వెళ్ళిపోయి పిల్లలు ఏమిటి పిల్లలు ఏమిటి తమ కాని సంఘాల్లోకి వెళ్ళిపోయి చందాలు వసూలు చేయాలి. తమ కాని విశ్వాసుల దగ్గరికి వెళ్ళిపోయి పిల్లలు ఏంటి వాళ్ళ ఇంట్లో పిల్లలు సంఘాల పిల్లలు దోచుకుని పిల్లలు ఏమిటి పిల్లలు దొంగల పిల్లలు అంటే సంఘాలు పెట్టుకోవాలని చేసి చూస్తూ ఉంటారు. తమ పని కాకపోయినా కానీ తమ పని అని చెప్తుంటారు. తమ మాట్లాడకూడని మాటలు ఎవరేం మాట్లాడమంటే ఆ మాటే మాట్లాడాలి. రాజకీయవేత్తలు ఆల్రెడీ మాట్లాడతారు. పిల్లలు ఏమిటి అలాగే సేవకులు మాట్లాడాలి. అలాగే విశ్వాసాల స్థాయిలోనే మాట్లాడాలి. విశ్వాసాలకు తగినట్టుగానే ఎవరి స్థాయికి తగినట్టుగా వారు దేవుని పెద్దవాళ్ళు తల్లిదండ్రుల స్థాయికి పిల్లల స్థాయి తగినట్టుగా ఎవరి వాళ్ళ స్థాయి తగినట్టుగా అయ్యో ఎదిరించకూడదు, ఇలా చెప్పకూడదు, అలా చెప్పు, మనం ఎలా చేయాలి అలా చేయాలి అని చేసి ఈ సభ్యత పిల్లల మనుషులు ఉన్నప్పుడు మనుషులు ఆశీర్వదించబడతారు. ఇలా ఉండాలంటే మనోనేత్రం తెరబడాలి. మనోనేత్రం అంటే ఎక్కడో లేదండి. దేవుని వీళ్ళని ఆలోచించండి. ఎక్కడో ఉందని తర్వాత ఎక్కడికి దేవుడికి అనుకోకండి. మనోనేత్రం ఆత్మకు సంబంధించి అది తెరవబడి అది ప్రభువుని అడిగితే ఆయన తెలుస్తాడు. నన్ను అడుగుము అని చేశానంట. అడుగుడి మీకు కూడా వెనుకడి మీకు దొరుకును. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నా? నాకు కడుపు నిండా కూడా కావాలి, ఆరోగ్యం కావాలి. ఆయన ఊరంతా తిరిగేసి కొమ్మలు ఎలాగేస్తాను ఆయన నీకు ఆరోగ్యం లేదు, కడుపు నిండా తినేసి ఊరంతా సేనాలు చేసి పారేస్తాను. ఎందుకు తినేసి మొత్తం పాటు చేయను? దేనికి? నీకు ఆరోగ్యం చేత ఊరంతా తిరిగి అంత కొమ్మలు రాగేసేస్తావా? కాదు, మంచిది కాదు. అది కాదు కావాల్సింది. నువ్వు కడుపు కోరుకోవాల్సింది ఏంటంటే దేవుని ఇట్లా ఆలోచన. నేను ఎలా జీవించాలో, నేను ఎలా నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభా, ఆత్మనేత్రాలు తెరవండి ప్రభా. భక్తులకు ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు వారి సంగతి అంతా గ్రహించారు ప్రభా. సంగతి అంతా గ్రహించారు. అపోస్తలుడైన పౌలు గారు మొదట పిల్లల సంఘానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన లేఖనం చదివాడు, దేవుని అంగీకరించాడు, పిల్లల లేఖనాలు పరుషం కలిగి ఉన్నాడు, పడతలు కలిగి ఉన్నాడు. కానీ తొందరపడ్డాడు. లేఖనాలు పూర్తిగా అర్థం చేసుకోలేని పరిస్థితి. కారణం ఏంటంటే అతను తొందరపాటు అని పిల్లలండి పిల్లల దేవుని ధనం లేక తొందరపాటు అని పిల్లగా దేవుని బిడ్డలను ఆలోచించి నేత్రాలు మూసుకుపోయాయి. గర్వం చేత నేత్రాలు మూసుకుపోయాయండి. సత్యాన్ని పెంచుకుపోయాయి. క్రైస్తవ సంఘాన్ని పాటు అయిపోతే తమస్సు దేవుడు ప్రభు దర్శించినప్పుడు కళ్ళ నుంచి పొరలు రాలిపోయాయి. దేవునికి స్తోత్రం. కళ్ళ నుంచి పొరలు రాలి అప్పుడు క్రీస్తు భక్తుడిగా మారి దైవ వాస్తవికమైన సత్యంలోకి అతడు సాగి అనేక సంఘాలు వచ్చాడు. దేవుడి దెబ్బలైనా తిన్నాడు, ఏం తిన్నాడు. కానీ ఇలా నన్ను కొట్టేస్తున్నా, నాకెందుకు వచ్చింది, నేను ఎలా చేయలేను, నేను దూరంగా ఉంటాను అని చేసి అనుకోలేదు. విడిచిపోవడానికి కొంతమంది ప్రాణాపాయానికి భయపడిపోయి వెళ్ళిపోయారండి. ఎలా వెళ్ళలేదు. కారణం ఏంటి? మనోనేత్రం పూర్తిగా తెరవబడింది కదా. మనోనేత్రం పూర్తిగా తెరవబడి పొరలు రాలిపోయాయండి. పౌలు గారు పొరలు రాలిపోయాయి కాబట్టి మనోనేత్రం పూర్తిగా తెరవబడింది కాబట్టి ఎవరైనా బొబ్బలైనా ఏ పరిస్థితి అయినా సరే సువార్త విషయంలో వెనకాడలేదు. ప్రాణత్యాగములకైనా ముందు సాగిపోయాడు. ఇప్పుడు ప్రభువునందు అలాగే ఉండాలి అని అంటే మన మనోనేత్రాలు పూర్తిగా ఎక్కడింకా మర్చిపోతుంది. ఇంకా ఎక్కడ నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం పరిశుద్ధంగా ఉంటుంది అంటాడు. నీ కంటిని బట్టి నీ దేహం పిల్లలాడు. కనుక నీ చూపు ఎలా ఉంది? నీ చూపులో పిల్లలండి దూరం ఉందా? నీ కంట్లో దూరం ఉందా? నీ కంట్లో దూరం ఉంటే ఇది చూడాల్సి నువ్వు తీయలేవు. నీ కంట్లో ఉన్న దూరం ఏదైనా తీసుకుని లేఖనం చెప్తావు. లేఖనం చూస్తే అనేక విషయాలు ఉన్నాయి. ఈ అంచె దినాల్లో పిల్లరా మన ఆత్మనేత్రాలు తెరవబడ్డాయో లేవో సరే మనం పరిశీలన చేసుకోవాలి. తెరవబడే విధంగా ఆయన కలవరుసలో తన ప్రాణం దానం చేసింది. నీ ఆత్మనేత్రాలు తెరవడానికి నువ్వు ప్రార్థన చేసి వెలిగించేసి ప్రభు ఆత్మాదీపం అనేది చేసి పిల్లలు వెలిగించమన్నా లేక కన్నులు తెరవమన్నా ఏదైనా ఒకటే అర్థం. కనుక పిల్లలు ఆలోచించి కన్నులు తెరవబడాలి, ఉజ్జీవించబడాలి. పిల్లల అన్నీ కూడా పిల్లలు కనుక పిల్లల నీ ఆత్మనేత్రాలు తెరవబడితే, నువ్వు వెలిగించబడితే
పిల్లలండి, నువ్వు ఆత్మనేత తెరబడితే వెలిగించబడతా. నువ్వు వెలిగించబడితే దేవుని కొరకు బలమైన సాధనంగా నువ్వు ఉంటావు. కనుక అట్టి రీతిగా నువ్వు ప్రభు సన్నిధిని సాకాలని నీ జీవితాన్ని ప్రభులో సరిచేసుకోవాలని ప్రభు బయట మీకు మనం చేస్తున్నాం. మనమందరం అలాగూ సాగిపోదాం. ప్రభు మీ అందరినీ కూడా ఏక దినాల్లో కాపాడి నడిపించునుగా. మీరందరూ క్షేమం మీ కొరకు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. సదాకాల సన్నిధి మనకు తోడుగా ఆమె ప్రార్థన చేసుకుందామండి. సకలాసులు కానబోతులేని ఓ మా పరమ తండ్రి, మీ పరిశుద్ధతను బట్టి మా దేవా, ఈ సమయంలో కన్నులు తెరవబడితే ఎలా ఉంటుందో, తెరవబడకపోతే ఎలా ఉంటుందో ఆత్మ నేత్రాల గురించి మాకు తెలియపరచాం. అనేక విషయాలను బయటపరచాం. నిన్న వాక్యం మా ప్రియులకునైనా నిత్యము జ్ఞాపకంతకి సహాయం చేయండి. ఈ యొక్క లేఖనం చూసినప్పుడు ఈ యొక్క వాక్యమైన ప్రతి వారు కూడా మనోనేత్ర తెరపడ్డాన్ని ఎందుకు బలపరచు మీద మహిమ పొంది దీవెన దయచేయాలని వేడుకోవచ్చు. కార్యం చేసే గొప్ప దేవుడా, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. సంజయ్ నీ సన్నిధి బిడ్డలకు తోడుంటాయి. నీ చేపట్టుకు నడిపించి దీవెన దయచేయండి. సువార్తని ఇంకా వ్యాపింపచేయండి. అయా సంఘం అంతా విస్తరింపచేయండి. భయంకరమైన కరోనా పిల్లలను కాపాడండి. సంవత్సరం బలవాన్లు దయచేయండి. ప్రభు అయా ప్రభుత్వానికి అంత అనుకూలత ప్రసాదించండి. ఖజానాను దీవించండి. సమృద్ధి దయచేయండి. అయ్యా ఎంతో పేద ప్రజలను ఆదుకోవాలనుకుంటున్నారు జగన్ గారి ప్రభుత్వం. తండ్రి వారికి ఆయన నువ్వు పేద ప్రజలను ప్రేమిస్తున్న దేవుడు తండ్రి, అందరినీ ప్రేమిస్తున్నారు. అందరికీ సహాయం చేసే శక్తి అయ్యా దాన్ని మీరు వారికి అనుగ్రహించండి. నీ ప్రేమ వారికి కలిగి ఉండగా సాగి పొంది ఉండొచ్చు. ప్రభు ఈ కరోనాను మా రాష్ట్రంలో చేయవచ్చు. రాష్ట్రంలో తండ్రి నాన్న శాంతి సమాధానం నెమ్మది దయచి క్షమితం చూపించి దేవుని దయచి. ప్రభు ఏ మనసులు రాలిపోతున్నాం అయ్యా, నీ లేఖన నెరవేరుతున్నాయి తండ్రి. అక్కడ సమీపం మేము జాగ్రత్తగా ఉండాలి ప్రభు. నిశ్చయ సాగా అలాగే మాకు అన్ని విషయాల్లో మీరు మాకు విజయం ఇచ్చి చెప్పులకు నడిపించి రేమైన గ్రంథ ప్రభావం పొంది సంస్థకుల దగ్గర వెండిగా ప్రసాదం అన్ని విషయాలు వస్తాం తోడు దయచేది తండ్రి. నీ కృపలకు పరిచయం పరిచయం విస్తరించు. సెలవులుగా ఏసే పెట్టడుచున్న మా పరమ తండ్రి. ఆమె పరలోక ముందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధుడు, మీ రాజ్యం వచ్చుగా, మీ చిత్తం పరలోక ముందు నెరవేర్చుగా, భూమి ఎందును మా ఎందును నెరవేరుగా. నేడు మనదిన ఆహారం దయచేయి. మానవ సంక్షేమించి ప్రకారం ఆరంభించు. శోధంలోనికి లేక దుష్టు నుంచి ఉంటారు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ గనక సర్వము మీదైనది. ఆమె ఆమె ఆమె. నా ప్రాణం యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సంస్థమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణం యెహోవాను సన్నిధించు, ఆయన చేసే ఉపకారంలో దేనిని మరొకము. ఆమె ఆమె ఆమె. తొలి గుణాలు పాపం సడలు కూడా మన చేతులు జారుకున్నాము పంపచ్చు. శక్తితో తన సంఘాలు కనగా తన నిత్యంలో నిలబెట్టుకోండి. తండ్రి దేవుని ప్రభు అనుకుమారుడు పరిశుధాత్మ సహవాసం జరుగుతున్న ఈ ప్రాంతాల్లో ఎల్లలోక పరిస్థితులకు సంఘమునికి ఇప్పుడు ఎల్లప్పుడూ అనుకుతున్నాను సదా తోడేనుగా. ఆమె యేసురక్తమే యేసురక్తం సంపూర్ణ పోవాది కనుక తన నాశనం కలుగుతుంది. ప్రజల స్తోత్రమే.